తప్పకుండా ఎన్ని బర్నింగ్ ప్లాట్ఫామ్స్? 4 ఓకే. తర్వాత టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా 5 crore టెండర్ పోయింది. టెండర్ అయిపోయింది. ఇది జియో 65. జియో 65 మధ్యలో కోటి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. అది కాంట్రాక్టర్ కొంచెం ముందు రాక అది వస్తుందండి. కాంట్రాక్టర్ యూ హావ్ టు బిల్డ్ అప్ ద కాంపౌండ్ వాల్. దెన్ ఆఫ్టర్ యూ హావ్ టు కాంపౌండ్ వాల్ కట్టినప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది. అది ఆగుతుంది. కాంపౌండ్ వాల్ కట్టలేదు, నేనే స్టార్ట్ చేయలేదు. ప్రాబ్లం లేదు. బట్టి దాన్ని ఏం చేశారు ఎందుకంటే జియో 65 2 crores అండ్ వచ్చారు వాళ్ళు ఆగడం కారణం బిల్స్ పెండింగ్ పెట్టారు. మాకు కూడా ఒక ఐడియా तोड़ दिया तो यूज तो इसने इसी यही करना है ना, कोई कंस्ट्रक्शन है होगा नहीं होगा, लेकिन आप हो जाएंगे ना। अभी ये बनाए सर, हम शेड उठा दिए, पूरा पत्रा उखाड़ दिए, पूरा उखाड़ के लेके कमेटी नहीं है क्या? कमेटी है ना सर, मैं प्रेसिडेंट सर लाइट नहीं है, वेट स्ट्रीट लाइट नहीं है सर, वाटर फैसिलिटी नहीं है सर, बोर नहीं है सर। बोर रहा है बोर अभी अंदर आपको बुलाने का मतलब क्या है बोले तो उधर की भी दीवार तोड़ दिए सर, तोड़ दे के क्या करें, हम कांटी डाले। 3 शेड पहले नहीं था, वहाँ तक ही था, वही हालात में 1 मंथ पहले 3 शेड डाले। हम बोले नहीं डालना बोले तो ठीक है, उनको उधर क्लोज कर दिए, नहीं तो ये अंदर तक आ जाने वाले थे। टच होने वाले थे सर। 24 సార్ ఇది గుమంతా టీచర్ కా చర్య తీసుకొని 24 ఓన్లీ చేయాలి గవర్నమెంట్ ది రోడ్ వరకు ఉండే ఇప్పుడు కూడా కమిటీ వాళ్ళది ఇంకేదైనా చేసినా కూడా మనకి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే గట్టి ఫస్ట్ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ ఒక 10 days పెట్టి అది కూడా డైరెక్ట్గా పోలీస్ వాళ్ళ కమాండ్ సెంటర్కి డైరెక్ట్ లింక్అప్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఇది చేసినప్పుడు మనకి మానిటరింగ్ వస్తుంది. తర్వాత ఈ అన్నెసరీ మీరు అంటున్న ఈ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఆ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేయడానికి గట్టి హ్యాండ్ తోటి వెళ్ళొచ్చు. ఒకటి. రెండోది మీరు ఏదైతే అంటున్నారో ఇదే ఇక్కడ ఆల్రెడీ ఒక శాంక్షన్ అయితే ఉంది, కానీ ఇది ఎందుకు ఆగింది ఏంటి అనేది వి విల్ ట్రై టు రెక్టిఫై విత్ అదర్ అఫీషియల్స్. ఒక కాంట్రాక్టర్ ఉండి ఎందుకు ఆపాడు, కోర్టు డిస్ప్యూట్ ఉందని ఆపారన్నారు. మరి ఉందా లేదా ఇప్పుడు డిస్క్లోజ్ అయిందా, డిస్ప్యూట్ క్లోజ్ అయిందని వారు అంటున్నారు. అఫీషియల్గా వి విల్ రెక్టిఫై అండ్ దెన్ డూ ఎ రీటెండర్ ఫర్ దిస్. బట్ మీన్ వైల్ ఇదంతా కూడా బ్లేడ్ ట్రాక్టర్తో మనం కొట్టొచ్చా లేదా అనేది మేము చూసుకొని ఒక 2-3 days కంటిన్యూస్గా అన్ని మిషనరీ ఇక్కడే పెడతాం వానలు తగ్గిన తర్వాత. ओके, अभी बेटा मेहरबानी कर दे के इसको जरा फ्लोरिंग करा के और जो लाइट ऑन डाल देंगे। अपने कमिटी से अगर वी हैव टू डेवलप द इंडिविजुअल मशीन ग्रेवयार्ड्स, दिस इज द इफेक्ट ऑफ दिस मेजर प्लान. This is other than this వాళ్ళ రిక్వెస్ట్ అది పెట్టారు కదా, వాళ్ళకి పెట్టుకోను కదా 14 या 15 కమ్యూనిటీస్. ఇక్కడ ఏ వస్తువు ఉన్నా కానీ సరే సార్ తాళాల వల్ల కొట్టేస్తారు. ఫస్ట్ అది ఉంటే మనకు క్లారిటీ ఉంది. మనకు 24 hours కరెంట్ వస్తే మనకు వాటర్ సప్లై కరెక్ట్ సప్లై అవుతుంది. చూద్దాం, విల్ ట్రై విల్ ఎక్స్పెరిమెంట్. इसको तो डेवलप करना और नया वाटर फैसिलिटी బయట ఫెసిలిటీ
ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి కనెక్షన్ ఇక్కడికి ఇక్కడ ఇంత దూరం లేదు కనెక్షన్ ఇవ్వండి ఇస్తలేదు ఎట్లా ఒక డోనర్ కడతామని ముందుకు వచ్చింది ఇక్కడ కాలేదు అది ఒక ఇన్కంప్లీట్ ఇది ఎట్లా మీరు ఓన్గా మీరు దానిపైన ఒకటి ఒక దానిపైన ఒక 3 వచ్చినాయి డిపార్ట్మెంట్ because we are again we have to divide it. We have to go 9 feet. 9 feet side. అఫీషియల్ వచ్చి ఒకసారి ఎక్కడ హ్యాబిటెడ్ అయిపోయింది వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ పెట్టడమా అక్కడ పెట్టడమా చూద్దాం అంటే మనకి మీరు అక్కడ పెడతారు కదా సార్వజనికని ఇక్కడ అంటారు ఇది సార్వజనిక అంటే యాక్చువల్ ఇది సార్వజనిక కూడా సరిపోదు కాంపౌండ్ అంటే మీరు ఇదంతా ఇది స్టార్టింగ్ ఈ సర్వేలో మనకు ప్రాబ్లం వచ్చేది ఈ ఏరియా అక్కడ మనకి ఇంట్రెన్స్ ఉంది దాన్ని మీరు ఫస్ట్ ఎందుకంటే ఇటు ఎవరైనా మన ఈరోజు నిజామాబాద్ నగరంలోని దేవి టాకీస్ పక్కనున్న శ్మశాన వాటిక 2.5 ఎకర్స్ సుమారు, మళ్ళీ కంటేశ్వర్ శ్మశాన వాటిక, మూడవది ఈ గాజుల్పేట్ కిల్లా దగ్గర ఉన్న శ్మశాన వాటిక కమిషనర్ గారితో మరియు మున్సిపల్ సిబ్బంది మరియు ఆ శ్మశాన వాటికల పెద్ద మనుషులు టీం తోటి గల్లీ పెద్దలతోటి స్థానిక కార్పొరేటర్లతోటి సందర్శించడం జరిగింది. అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో కనీస సౌకర్యాల గురించి ఇవన్నీ కూడా లిస్టింగ్ చేసి దేవి టాకీస్ పక్కన శాంక్షన్ అయిన అమౌంట్ ఉంది, మళ్ళీ దానికి అడిషనల్గా అవసరం పడుతుంది. దాంతోపాటు కంటేశ్వర్ దగ్గర ఉన్న శ్మశాన వాటిక దానికి ఫండ్స్ అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఈ కిల్లా దగ్గర 18 ఎకరాలు సుమారు, దీంట్లో మొట్టమొదటిగా బౌండరీ అండ్ కెమెరాలు రిక్వైర్మెంట్ ఉన్నాయి. దాని తర్వాత సర్వే చేసి ల్యాండ్ ఒకసారి, దీంట్లో సార్వజనికతో పాటు 14 కులాల శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇదంతా కూడా ఎస్టిమేషన్ వేసి ఒక క్యాలిక్యులేషన్ తర్వాత ప్రభుత్వానికి దీనికి కావాల్సిన ఫండు మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా నిజామాబాద్ అభివృద్ధిలో ఈ 3 శ్మశాన వాటికల అభివృద్ధి కోసం తప్పకుండా ఫండ్ తీసుకురావడానికి మళ్ళీ డెవలప్మెంట్ చేయడానికి నా వంతు కృషి చేస్తాం. గతం గురించి కాదు, ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏదైనా కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఈ వైకుంఠ ధామాలు కానీ, అంటే శ్మశాన వాటికలు కానీ, ఇదంతా అభివృద్ధి చాలా అవసరం ఉంది. తప్పకుండా సీరియస్గా దీనిపైన దృష్టి పెడతాం. భవిష్యత్తులో ఎప్పుడైనా నీ గల్లీలో ఏదైనా ఇబ్బంది అయిందా, గల్లీలో రోడ్ అయిందా, డ్రైనేజ్ అయిందా, ఇంకేమైనా లైట్ల అవసరం ఉందా, నీళ్ళ అవసరం ఉందా, అవన్నీ రైటింగ్లో ఉంటే మీరు దయచేసి ఎవరికి ఏది అవసరం ఉన్నా మీరు సపరేట్ చేసి నాకు ఇవ్వండి. నా లెటర్ ప్యాడ్ నేను యాడ్ చేసుకొని దానికి గవర్నమెంట్కి నేను అంటే కలెక్టర్ గారికి, ఆ తర్వాత రిలేటెడ్ మినిస్టర్ గారికి పెద్ద ఇష్యూ ఉంటే నేను తీసుకెళ్ళాను. గతం వేరే, ఇప్పుడు ఏదన్నా చెప్పండి, నా దృష్టికి తేవాలి కదా. మీకు వచ్చిన తర్వాత చెప్తే నాకేం తెలుస్తుంది? अंदर मीक ఏమేం आपका भी भैया अभी तक मेरे नज़र में डाले ये होना बल्कि मैंने दिए तो जितनी भी बार वाटर फैसिलिटी